ప్రభుత్వం ఏం చేస్తుంది? గాజులు తొడుక్కుని ముద్దమందారం సీరియల్ చూస్తుందా? ఇండియాలో ఐఏఎస్ ఐపీఎస్ పోస్ట్ ఒక అచీవ్మెంట్ గా చూస్తారు. సో ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియకపోవడం వల్ల చాలా మంది సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల చాలా మంది టైం వేస్ట్ అయిపోతుంది అండ్ ఈ బెనిఫిట్ కోచింగ్ సెంటర్స్ పొందుతున్నాయి. స్కూల్ లైఫ్ నుంచి ప్రాక్టికల్ లైఫ్ స్టూడెంట్స్ కి అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయ్యాక ఆ వేలో వెళ్ళాలా లేదా అనే వాళ్ళు చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. అండ్ ఒకసారి సర్వ్ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి సో ఫ్యూచర్ లో ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవుతే ఏం చేయాలో ఒక ప్రాపర్ క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇదే కాకుండా రీసెంట్ గా తెలంగాణ సీఎం మాక్ అసెంబ్లీ నిర్వహించారు, విచ్ ఇస్ సూపర్ సక్సెస్. 100కి 100 సార్లు సున్నా మన ఆర్యభట్ట కనిపెట్టిన సంఖ్యతో సమానం. I demand the ruling party to answer what will be the next plans for the Olympics. Thank you. చాలా మంది గవర్నమెంట్ ని సీఎం ఉండగా క్వశ్చన్ చేశారు, బట్ ఆ ధైర్యం పెద్ద అయిన తర్వాత ఉండదు. ఏపీ మినిస్టర్ లోకేష్ కూడా స్టూడెంట్స్ ని స్పెషల్ గా అసెంబ్లీకి తీసుకెళ్లి చర్చా వేదిక పెడతా అన్నారు. నా పాయింట్ ఏంటంటే ఈ టాపర్స్ గా వచ్చిన వాళ్ళకి 1 డే ఎస్పీ, 1 డే కలెక్టర్ అండ్ 1 డే ఎమ్మెల్యే, 1 డే మినిస్టర్ గా చేసే ఛాన్స్ ఇవ్వాలి. ఒక ఎస్పీ, కలెక్టర్, ఎమ్మెల్యే, మినిస్టర్ 1 డే ఎలా రూల్ చేస్తారో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి స్టూడెంట్స్ గా ఛాన్స్ ఇవ్వాలి. కాన్సెప్ట్ లో డీప్ కి వెళ్తున్నాం. సరే, ఈ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.